హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే నేను సెల్ ఫోన్ నెంబర్ ఇస్తాను కాబట్టి కొంతమంది క్లాసులు జాయిన్ కావడం కోసం, కొంతమంది వాళ్ళ డౌట్స్ కోసం, కొంతమంది బిజినెస్లో రావాలని చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మోస్ట్లీ వచ్చే ఫోన్ కాల్స్ ఏంటి అంటే, మాకు మేనేజ్మెంట్ చేయడం అయితే బాగా వచ్చు మేడం, మాకు స్టిచ్చింగ్ అసలు రాకుండా కొంచెం టచ్ లేకుండా ఓన్లీ మాస్టర్స్తోని మేము చేయగలమా, అసలు మాస్టర్తోని ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మాస్టర్ బడ్జెట్ మేము ప్లాన్ చేసుకోవాలి అనేసి మమ్మల్ని డౌట్ అడుగుతున్నారు అనమాట. ఇది డౌట్ ఒకరిద్దరికి మనం చెప్పడం కలవదు, అసలు అది సాధ్యపడదు అనేసి నేను వీడియో చేస్తున్నా. బొటిక్లో రావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలు తెలుసుకోవాలి. మీరు కంపల్సరీ తెలుసుకోవాలి. ఎక్కడ ఏ ఏరియాలోనే కొంచెం తేడాతో ఇలాంటి పరిస్థితులే ప్రతి ఓనర్ ఫేస్ చేస్తారని నేను అనుకుంటున్నా. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఎలా జాగ్రత్తగా ఉండాలనేది మనం వీడియోలో చూద్దాం. ఎక్కడ షిఫ్ట్ చేయమాత్రం చాలా ఇంపార్టెంట్ వీడియో. కెరియర్ని మీరు ఇది కెరియర్ పాయింట్ అనుకోని స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఈ విషయాలు తెలుసుకొని స్టార్ట్ చేయండి. మనకి ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, మేడం మనకు అస్సలు టైలరింగ్ అనేది మిషన్ అనేది టచ్ లేకుండా మనం మేనేజ్ చేయగలమా? చేయొచ్చు, కానీ రిస్క్ అనమాట, ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఇంకా మనకి ఏమీ రాదంటే మాస్టర్ అనేటోడు చాలా ఇదిగా ఉంటాడు అనమాట. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఈ క్లాత్ సరిపోలేదు, ఒకటి వెళ్ళి క్రాస్ కట్ చేశారు లైనింగ్, చూడండి. ఇప్పుడు ఈ పీస్ వేయాలంటే ఇది మనమే వేసుకోవాలి, ముందే కటింగ్లోనే ముందే వేసుకోవాలి. వాళ్ళకేం సంబంధం ఉండదు అనమాట. పీస్ తక్కువ ఉంటే అసలు కొంచెం లైనింగ్ తక్కువ ఉన్నా కూడా వాళ్ళు చూస్తారు, ఇంకా పక్కన పడేస్తారు. లైనింగ్ తక్కువ ఉన్నా పై క్లాత్ ఉన్నా మళ్ళీ అడ్జస్ట్ చేసైతే అసలు కుట్టరు. అందుకోసం మనకి కొంచెం తెలిసి ఉండాలి. అలానే మీకు ఏదన్నా సరే ప్రాబ్లం వచ్చినా, ఇప్పుడు అన్ని బ్లౌజులు అన్ని పర్సనల్ ఒకేలా ఉంటుంది. ఏదన్నా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి అది వచ్చినా కూడా రివర్స్ వచ్చినా మీరు సెట్ చేయడానికి అసలు సెట్ చేస్తే గంటల తరబడి సెట్ చేస్తారనమాట. ఇంకా దానికోసం టైం అంతా వేస్ట్, మనీ మొత్తం వేస్ట్ అయిపోతుంది. మీరే సెట్ చేసేటట్టు ఉండాలి. ఈసారి ఆ ప్రాబ్లం రాకుండా ఎక్కడ ఉందని ఐడెంటిఫై చేయాలంటే మీకు ముందు సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. అదొక విషయం అనమాట. ఇంకా ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇది నా షాప్లో కటింగ్ మాస్టర్ లేదు, చాలా చిన్న ప్లేస్. చూడండి ఒకసారి, ఇక్కడ కటింగ్ మిషన్, దీని మీదనే ఓపెన్ చేసుకుంటే ఒకసారి పెద్ద పెద్ద డ్రెస్లు దీని మీదనే కట్ చేస్తున్నా. అన్ని దీని మీద వాడట్లేదు నేను. కొన్ని మాన్యువల్ కస్టమర్లు ఉన్నారు, నాకు నేను కట్ చేసిన నచ్చుతారు, వాళ్ళ కోసం కొన్ని దీని మీద కొన్ని నేను మాన్యువల్ కట్ చేసుకుంటాను అనమాట. చూడండి ఇక్కడ మద్రం వాళ్ళు ఈ రూమ్లో ఇద్దరు ఉంటారు, ఇప్పుడంటే బయటకు వెళ్ళారు. ఇప్పుడు ఆడ 2 కంప్యూటర్ మిషన్లు ఉన్నాయి. ఈ మిషన్లు కొంచెం కూడా ప్లేస్ ఉంటుంది, చిందర. ఎందుకంటే రూమ్ ఏమో చిన్నది అయింది, మాకు ఉండాల్సిన ఎక్విప్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. దానివల్ల ఏమైందంటే మనకు కొంచెం ఇరుగ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు కనీసానికి టేబుల్ మీద చూడండి, ఇక్కడే నాది ల్యాప్టాప్, ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ ల్యాప్టాప్ అనమాట. ఇంత గజిగా ఉంటే అసలు వాళ్ళు చెయ్యరు. వాళ్ళకి టేబుల్ ఫ్రీగా ఉండాలి, మొత్తం ఫ్రీగా ఉండాలన్నమాట. వాళ్ళకి ఇంత చిన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి వాళ్ళు అసలు చెయ్యరు, ఉండరు. 90% అడ్జస్ట్ అవ్వరు. ఇంకో మోస్ట్లీ క్వశ్చన్ ఏంటంటే, మాస్టర్ని పెట్టేస్తుంటే మనం లేకపోయినా మాస్టర్ చూసుకుంటారా? కస్టమర్ రిసీవ్ చేసుకోవడానికి ఒక అమ్మాయిని పెట్టినా మాస్టర్ చూసుకుంటారంటే అది మెయిన్ తప్పుడు ఆలోచన అనమాట. మెయిన్ ఇట్లా మనకి ఏం రిస్క్ ఉండదు అనుకునే ఈ ఫీల్డ్లో చాలా మంది వస్తున్నారు. ఖచ్చితంగా మనకు చెయ్యటం కన్నా కూడా చేపించడం చాలా కష్టం. అది ఎలా అంటే, ఇప్పుడు చూడండి, ఇది వేరే వాళ్ళ కటింగ్ బట్టలు అనమాట. వాళ్ళకి లైనింగ్ ఏరే షాప్ ఉన్నాయి, మనీ కావు. వాళ్ళ లైనింగ్ వాష్ చేసే అలవాటు లేదంట, మాస్టర్ అలానే కట్ చేస్తారంట. ఏం నాకైతే తెలిసినంత వరకు నేను లైనింగ్ వాష్ చేయకపోతే మాత్రం నా మనసాక్షి ఫస్ట్ ఒప్పుకోదు. ఎందుకంటే లైనింగ్ ఏమో క్లాత్ పైన క్లాత్ ఇది ఉంటుంది, కంపల్సరీ సింకే ఇరిటేషన్ ఉంటుంది. నాకు అనిపించదు అనమాట. కంపల్సరీ పట్టు క్లాతులు అలాంటి వాటికైతే నేను 1 అవర్ నానబెట్టి మరీ లైనింగ్ని 10% తడి ఉన్నప్పుడు ఐరన్ చేస్తాను, స్టిఫ్గా ఉంటుంది కోసం. ఎందుకంటే అందులో గంజంతా పోతేనే వైట్ క్లాత్కి సెట్ అవుతుంది, లేకపోతే సెట్ కాదు. అట్లా మనసాక్షి అనేది అసలు ఒప్పుకోదు అనమాట. ఎంతో మంది మేడమ్స్ అయితే నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, మేడం నేను అనవసరంగా దీంట్లోకి వచ్చాను, రోల్లో తలపెట్టాను, రోటర్ పోటీకి భయపడకుండా చేయాల్సి వస్తుంది కానీ నాకు చాలా ప్రాబ్లం ఉంది అనేసి అంటున్నారు. మనం మాస్టర్ పక్కన ఒక హెల్పర్ని ఇవ్వాలి, మనమన్నా హెల్ప్ చేయాలి కంపల్సరీ. మాస్టర్ ఉన్నాడంటే మన పని మనం చీరఫాలు వేసుకుందాంలే, ఆయన కటింగ్ రొప్ప చెప్పేసి అట్లా అసలు సెట్ అవ్వదు. మనం లైనింగ్ ఫస్ట్ మనం ఓనర్ చేయాల్సింది ఏంటి అంటే, మీకు వర్కర్స్ ఉంటే ఓకే ప్రాబ్లం లేదు, లేడీస్ వర్కర్స్ ఓనర్ చేయాల్సింది ముందు అసలు ఈరోజు ఏమేమి వచ్చినాయి, ఇవ్వాల్సింది ఏందనేసి మనం ఇవ్వాల్సింది ఏందని మేమైతే బోర్డు మీద రాస్తాం అనమాట. ఒకసారి చూడండి, అలా మేము ఇట్లనేమో మనకేమో
వచ్చినాయి ఏంటి అనేది దీని మీద రిజిస్టర్లో చేసుకొని వాళ్ళకి పక్కన మనం డేట్ వేస్తాం అనమాట. ఇప్పుడు మేము చేసే విధానం మీకు చెప్తాను, ఉపయోగపడుతుంది. ఇట్లా రిజిస్టర్ రాసి నెంబర్ వేసి ఇదే నెంబర్ కవర్ మీద వేస్తాం, దీని మీద పేరు రాస్తాం, సెల్ ఫోన్ నెంబర్ వేస్తాం, మా నెంబర్ ఇస్తాం, బిల్లులో వాళ్ళకి ఈ నెంబర్ కవర్ మీద కూడా వేస్తాం అనమాట. ఇవన్నీ వచ్చిన తర్వాత ఏ రోజున ఇవ్వాల్సినవి అనేది ఈ వారం మొత్తం అక్కడ బోర్డు మీద రాసుకుంటాం. అక్కడ బోర్డు ఉంది, బోర్డు మీద రాస్తాం అనమాట ఏమున్నాయి డెలివరీ అనేసి. అవి చూసుకొని ఆ బోర్డు మీద ఏమున్నాయో చూసుకొని ఇందులో కవర్లోంచి తీసేసుకొని వాటి లైనింగ్లు అనేది ఇప్పుడు కస్టమర్ ఎవరు ఇవ్వట్లేదు, మనమే లైనింగ్ ఫాల్స్ తెచ్చుకోవాలి. కొంతమంది వాష్ చేయకపోతే అసలు అయితే ఒప్పుకోరు, నా కస్టమర్లు అయితే అసలు ఒప్పుకోరు. లైనింగ్ తెచ్చుకొని ముందు వాష్ చేసుకొని వాడిని ఐరన్ కంపల్సరీ, కొంచెం నీట్గా ముడుతున్నారు వాళ్ళని అడ్జస్ట్ చేసేది అసలు కొట్టు, మంచిగా ఐరన్ చేసి టేబుల్ మీద పెట్టి మనం పక్కన ఉండాలి. ఇది అయిపోయిన తర్వాత ఏంటి అనేది కూడా చూసుకోరు అనమాట. మనమే తీసి పక్కన పెట్టి మళ్ళీ కట్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ పక్కన పెట్టేసి మెజర్మెంట్ బ్లౌజ్ కట్టి పక్కన పెట్టి అట్లా. అంటే ఏంది, మనం మాస్టర్ కట్ చేస్తా అంటే మాస్టర్ ఎంత టైం మన కటింగ్లో ఉంటాడో అంత టైం మనం పక్కన ఉండాలి. అట్లా కాకుండా మనం కటింగ్ ఇచ్చేసి మనం పోయి చేసుకుందాం, మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, కస్టమర్ రిక్రూట్మెంట్స్ అంటే కొన్ని చేంజెస్ చెప్తారు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనం ఎవరైనా కస్టమర్ వస్తే మెజర్మెంట్ తీసుకోవాలి, కస్టమర్ వస్తే డెలివరీకి వస్తే ఏమున్నాయి హెమ్మిన్ వాళ్ళకి ఇచ్చుకోవాలి, ఫాల్స్ ఐటమ్స్ ఉన్న వాళ్ళకి ఫాల్స్ వేసే బట్టలు ఇచ్చుకోవాలి. అలానే మనకు ఇవాళ కస్టమర్ వచ్చిందంటే ఆ కస్టమర్ బట్టలు ఎక్కడ ఉన్నాయని కవర్లో పెట్టుకొని ప్యాక్ చేసుకొని వాళ్ళ పేరు రాసుకొని వాళ్ళ డెలివరీకి రెడీగా ఉంచి వాళ్ళు రావడం ఇచ్చేసేయాలి. అంటే పని చూడండి, వెనకాల పని, తెర వెనక పని ఎంత ఉంటుందో చూడండి ఒకసారి. అందరూ అనుకుంటారు మాస్టర్ ఉంటే మాస్టర్ చూసుకుంటారులే, మనం సెలవు పెట్టిన అసలు పొరపాటు కూడా ఫెయిల్ అయినట్టు అనమాట. ఒకటి వాళ్ళు కస్టమర్ జెంట్స్ కాబట్టి కస్టమర్ మెజర్మెంట్స్ తీసుకోరు వాళ్ళు, ఆల్మోస్ట్ మనమే మెజర్మెంట్ తీసుకోవాలి. ఏ మోడల్ ఏందని కూడా మనమే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ కటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కటింగ్ ఏంది, అర్జెంట్ ఏంది, కటింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ రోల్ చేసేటప్పుడు కూడా కొంతమంది స్టిచ్చింగ్ అందరు సీనియర్లు ఉండరు, అప్పుడే వేయడం అవసరం అనుకుని మనం పక్కన చెప్పాలి. అంటే మాస్టర్ కూడా చెప్తారు ఇలా స్టిచ్ చేయాలి ఇలా స్టిచ్ చేయాలని చెప్తారు, కానీ మనం కూడా చెప్పాలన్నమాట, మనం కూడా ఉండాలి, చూసుకోవాలి. వాళ్ళకి ఎంతమంది స్టిచ్చింగ్ రోల్ ఉంటే వాళ్ళకి కట్ చేసిన బట్టలు సీనియర్లకి డిజైన్స్, జూనియర్లకు కొంచెం మామూలు బట్టలు అవన్నీ ఇచ్చుకోవాలి. కొంతమంది రేట్ ఎక్కువ ఇస్తారు, కొంతమంది రేట్ తక్కువ ఇస్తారు. హై ఫినిషింగ్ కావాలనుకున్న వాళ్ళు సీనియర్ ఇచ్చుకుని అట్లా చాలా, అంటే కనపడని టైం వేస్ట్ కొని చాలా ఉంటాయి. అంటే జీరోగా ఒక మాస్టర్ కింద మనం మాస్టర్ పక్కన ఒక మనిషి పూర్తిగా మాస్టర్ సపోర్ట్, అంటే దాన్ని ఏమనాలి, మేము మాస్టర్ అసిస్టెంట్ ఒక మనిషి కంపల్సరీ కావాలి, లేకపోతే అసలు కలవదు. ఆ శారీ ఏంటి, ఆ శారీలు కలిసే పైపింగ్ ఏంటి, పైపింగ్ కొంతమంది సన్న ఏమంటారు, ఇంకా చాలా చాలా చెప్తారు. అవన్నీ మనం చూసుకొని ఇచ్చేసరికి మన టైం ఇక్కడ సరిపోద్ది అనమాట. మనకు అసలు ఎటువంటి టైం రాకుండా చెయ్యని అదే చెప్తుంటారు, చెయ్యటం కన్నా కూడా చేపించడం చాలా కష్టం ఒక మనిషితోని. అలా మాస్టర్ని పెట్టినంత మాత్రం అయితే మనకి పని లేకుండా ఉండి మన పని చేసుకోవడం అయితే అస్సలు కలవదు, అసలు ఎట్టి పరిస్థితుల్లో కలవదు అనమాట. ఇవన్నీ ఆలోచన. మళ్ళీ టైలరింగ్ టచ్ లేకపోయినా కూడా మీకే టైలరింగ్ రాకపోతే ఒకవేళ మాస్టర్ అడావుడికి వెళ్ళినా ఏదైనా లూజ్ కుట్టు వచ్చినా, ఒకవేళ లూజ్ టైట్ ఉందని కుట్టు వచ్చినా, పోనీ ఎట్టన ఆపద్ధర్మంగా మీకు ఏదైనా అర్జెంట్ ఉండి కట్ చేయడానికో, లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని రెట్టిపై సాల్వ్ చేయడానికో కంపల్సరీ మీకు సబ్జెక్ట్ అయితే వచ్చిన వాళ్ళు మాత్రం వస్తే వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇప్పుడు చూడండి, ఉదాహరణకు అందరూ ఉంటారు. ఇవాళ మార్నింగ్ ఏమైందంటే ఒక అమ్మాయి చూడండి మగ్గం వర్క్ ఇచ్చింది, మీరు చూపిస్తారు చూడండి. మా వర్కర్ కొలత తీసుకున్న తర్వాత ఆ అమ్మాయి వెళ్ళేటప్పుడు సడన్ గా చూసాను అనమాట, ఆ అమ్మాయి బ్లౌజ్ మొత్తం డిఫాల్ట్ ఉంది. చూడండి, మా వర్కర్ కొలత తీసుకుంది, మీకు ఒకసారి చూపిస్తాను. శృతి అనేసి మా వర్కర్ కొలత తీసుకుంటే తప్పు వచ్చింది అనమాట. చూడండి, ఆమోలు 17 ఉంది, మా వర్కర్ తీసుకున్నప్పుడు 16 వచ్చింది. నాకు డౌట్ వచ్చింది 17 ఉంది. మళ్ళీ వచ్చేసి అప్పర్ చెస్ట్ మా వర్కర్ తీసుకున్నప్పుడు 37 వచ్చింది. మిడిల్ చెస్ట్ వచ్చేసి చూడండి కొట్టేసే ఉంది ఇంత వర్కౌట్. చూడండి, మనకి మిడిల్ చెస్ట్ వచ్చేసి 40 వచ్చింది, కానీ మనకు వచ్చేసి ఈ అమ్మాయికి వచ్చేసి మీకు కనబడుతుంది అనుకుంటా. నేను పర్సనాలిటీ వాళ్ళు వచ్చి మళ్ళీ నాకు ఎందుకు ఫోన్ నెంబర్ కోసం వస్తే ఇట్లా తల ఎత్తి చూసాను అనమాట. కటింగ్లో నుంచి చూస్తే ఆ అమ్మాయి, అరే ఈ అమ్మాయి పర్సనాలిటీ డిఫాల్ట్ బాడీ, ఈ అమ్మాయిది వచ్చేసి ఏ టైప్ పర్సనాలిటీనా, అసలు పర్సనాలిటీ డిఫాల్ట్ ఉంది కదా, ఆ మెజర్మెంట్ ఎలా ఉందని తీస్తే అన్ని తప్పు ఉన్నాయి. చూడండి, మిడిల్ చెస్ట్ 38 ఉంది, అసలు 38 తీసుకుంటే కొంప కొల్లేరైపోయేది అనమాట. 41 ఉంది మిడిల్ చెస్ట్, ఆ అమ్మాయి 41 మిడిల్ చెస్ట్, అప్పర్ చెస్ట్ 38 ఉంది. ఈ రెండింటికి ఇంత వేరియేషన్ ఉంది కాబట్టి ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్సులో కూడా నాకు తేడా కనిపించింది అనమాట.
అట్లా నేను ఐడెంటిఫై చేసుకుని మళ్ళీ ఒకసారి మెజర్మెంట్ తీసుకున్నా. అంటే ఏంటంటే మనకి పూర్తి అవగాహన లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే ఈ అమ్మాయి చూడండి ఏ టైప్ పర్సనాలిటీ. 41 మిడిల్ చేస్తున్నప్పుడు కనీసం 18+ ఉండాలి ఆమ్ రౌండ్. ఈ అమ్మాయిది ఏంది ఆమ్ రౌండ్ చాలా తక్కువ ఉంది. అలాంటప్పుడు బ్లౌజ్ లో కొన్ని చేంజెస్ చేయకపోతే కటింగ్ లో కొన్ని చేంజెస్ చేయకపోతే కంపల్సరీ ప్రాబ్లం వస్తుంది. ఇట్లా మనకి తెలిసి ఉండాలి. తెలిసి ఉండకపోతే ఒక్క కస్టమర్ ఫెయిల్ అయినా కూడా ఇంకా మనకి వచ్చే అవకాశాలు రావన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ లో ఉన్నాం కాబట్టి మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి. మీరు నా వీడియోస్ ఫాలో అవుతున్నారు. ఇంకా మీరు తెలియని టిప్స్ అంటే బొటిక్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలుసు. ఆల్రెడీ వద్దామనుకున్న వాళ్ళకి వీటిని పరిగణలో తీసుకొని మీరు ఎలాంటి స్టెప్ వేసుకోవాలని డిసైడ్ అయిన తర్వాత రావడానికి బాగుంటుంది. మంచి ఫీల్డ్ వాస్తవం చెప్పాలంటే మన తిండి మీద బట్ట మీద పెట్టిన ఏది మనకి బిజినెస్ లాస్ ఉండదు. ఎందుకంటే నిత్యావసర వస్తువులలో అది ఒక ఇది. ఇప్పుడు ఫ్యాషన్ బాగా డెవలప్ అయింది కాబట్టి ఇంకా మంచి ట్రెండ్ ఉంది. ఎన్ని రెడీమేడ్లు వచ్చినా కూడా మన ఈ షాపులు కదా అసలు డోటా లేదు. ఎన్ని సాఫ్ట్వేర్లు వచ్చినాయి ఎంత వచ్చినా కూడా మన పని అయితే మనకి బాగుంటుంది. అంత ఫ్లోటింగ్ ఉందన్నమాట. ఫ్లోటింగ్ ఉంటుంది కూడా. మొన్న సీజన్లో అయితే ఏ టైలర్ కూడా ఖాళీ లేకుండా ఉన్నారు. అంత బాగుంటుంది. కానీ మనం అన్ని తెలుసుకొని అడిగేది. తెలిసిన తర్వాత మధ్యలో ఉన్నప్పుడు మీరు పోయి నేర్చుకోవడానికి కలవదు. మీరు డిఫాల్ట్ అయితే ఇంట్లో వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి మద్దతు రాదు. ఎందుకంటే మన ఇష్టమే పెట్టుకుంటాం కాబట్టి ప్రాబ్లమ్స్ మనమే ఫేస్ చేయాల్సి ఉంటుంది 90%. అంటే అందరూ అలా ఉంటారని కాదు. ఇవన్నీ ఆలోచించడం ముందు తెలుసుకోండి. ఏదైనా ఒక బొటిక్లో చూడండి. ఏదో ఒకటి అంటే వీడియోస్ చూసి మాత్రం ఇందులోకి రామాకండి. వీడియోస్ చూసి ఇన్స్టా చూసి వాళ్ళది ఎలా ఉంది మంది ఎలా ఉంటుంది అనేది అయితే అసలు రామాకండి. ఎక్కడో ఒక చోట తెలుసుకోండి. మీకు దగ్గరలో ఉన్న చోట తెలుసుకోండి రండి. ఎందుకంటే చాలా మంది మహిళలు బయటకు వచ్చి మనమే ఒక మూలాధారం కావాలనేది నా ఒపీనియన్. నేను చాలా మంది నేను చెప్తున్నాను. చాలా మంది ఇంప్రెస్ అయ్యి నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నాను బొటిక్లు పెట్టిన వాళ్ళు అంటే నా మాటలకు ఇంప్రెస్ అయ్యే కూడా ఉన్నారు. ఇంప్రెస్ అవటం అనేది ఒక వంతు ఓకే. కానీ దానికి తగినటువంటి అవగాహనతోనే అవ్వండి. ఓన్లీ ఎమోషనల్ ఇంప్రెస్ అయ్యి డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా సరైన అవగాహనతో వచ్చి మంచిగా రాణించండి. అందరూ బాగుంటుంది. ఏ ఆడపిల్ల అయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుందో ఆ ఇల్లు ఆ సంసారం ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. మోస్ట్లీ మనకి ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఎందుకు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన ఒకటి సంపాదన సరిపోదు. మోస్ట్లీ 80% ప్రాబ్లమ్స్ మనీ వల్లనే వస్తాయి. కాబట్టి మనీ సంపాదించండి. మంచి అవగాహనతో రండి. మంచి నిలబడండి. తప్పటడుగు చేసే ఛాన్స్ లేకుండా నిలబడటం స్టాండర్డ్ గానే కాన్ఫిడెంట్తో రండి. మీలో కాన్ఫిడెంట్ ఉండాలంటే మీకు మొత్తం తెలిసి ఉండాలి. చేపించడానికైనా మీకు తెలిసి ఉండాలి. ఎక్కడో చోట కొన్ని రోజులు ట్రైనింగ్ తీసుకోండి. వర్క్ అనేది రాదు. ఎలా మేనేజ్మెంట్ చేయాలని కూడా ట్రైనింగ్ తీసుకుని అప్పుడు రండి. చాలా బాగుంటుంది. ఈ ఫీల్డ్ అయితే మనకి ఎంతో మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిని ఇస్తున్న ఈ ఫీల్డ్కి నేను ఎప్పటికీ ఇదై ఉంటా. మీరు వచ్చేటోళ్ళు మాత్రం ఎందుకంటే నా స్టూడెంట్స్ నాకు ఫోన్ సలహా తీసుకున్న వాళ్ళు అంతతో ఇంత డీటెయిల్గా మాట్లాడలేకపోతున్నా. వాళ్ళకి అందరికి నన్ను ఇంప్రెస్ చేసుకొని మీరు ఇలా చేస్తున్నారు మేడం నేను కూడా రావాలనుకుంటున్నాను అంటే ఓన్లీ మాటలకు ఇంప్రెస్ అయ్యి రాకుండా అందులో అవతల తెలుసుకొని పూర్తిగా తెలుసుకొని రండి అనమాట. తెలుసుకొని వస్తే కంపల్సరీ మంచి అవకాశాలు ఉన్న ఫీల్డ్. ఇలానే నన్ను ఆదరిస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్.